ప్రార్థనకు పోవాలి. అదే పాదమే కనకరాజు ప్రార్థనకైతే వస్తా. ఎప్పుడు తీసుకోను తీసుకోవాలా ప్రార్థనకు వచ్చినానిక నేను అన్ని నాలో ఉండి అన్ని వదిలేయాలి చెప్పేది. ఇప్పుడు అది ఊరికే నేను బాప్టిజం తీసుకొని నేను ప్రార్థనకు వస్తున్నా, బాప్టిజం తీసుకున్నాను, అబద్ధం ఆడతా. నా కాడ ఒక 100 రూపాయలు లేవురా, ఒరే నీ కాడ నా కాడ ఉంటే మందు ఆడతా. ఊళ్ళో పోయి ఒక తప్పటి కొట్టారు కాడ వాళ్ళు సాగ వస్తారు, నేను తాగుతా. ఇలా కాదు, నాకు ఇవన్నీ వద్దు కనకరాజు. వదిలేసుకోమని చెప్పేది. నేను చెప్తున్నా, నాకు ఇవన్నీ వదిలేయాలి. పింఛన్ వస్తుందా? వస్తుంది. మరి 4,000 వస్తున్నాయి. పింఛన్ వస్తున్నాయి. పింఛను నేను ఇంట్లో జరపని సాగుతాం. ఇంట్లోకి నువ్వెందుకు జరుపుతున్నావు? తమ్ముడు కాదు, మా తమ్ముడు జరుపుతాడు. 1 రూపాయి ఇచ్చిందేమో అడగమను. తమ్ముడు ఇచ్చిందేమో 1 రూపాయి అడగమను. అడుగయ్యా. అడుగుతా ఇప్పుడు వస్తాడు. మధ్యలో ఉన్న వాళ్ళను అడుగు. ఇట్లా ఏముండవు. కూరగాయలకు కానీ, నూనె ప్యాకెట్లు కానీ, బియ్యం ప్యాకెట్లు కానీ మొత్తం నా మీద పెట్టేది. అలా ఒక బుక్ తీసుకుని మీకు అర్థమ్మా, ఆ కూరగాయల బుక్ మీద మొత్తం 4,000 అయి అక్కడ ఆనే కట్టు. ఇక సార తాగాలనుకో, నాకు ఎవడన్నా రూపాయి ఇయ్యడు సార తాగేదా అంటే. ఊరికే నేను ప్రార్థన చేయాలంటే నాకు బైబుల్ నేను చదువుకున్నా. ఏది చదువుతే కాదు, చదువుకున్నా 5వ తరగతి వరకు చదువుకున్నా. నేను బైబుల్ చదవలేరు, నాకు అవి వచ్చు. కానీ నేను సరదా అవుతున్నా. ఈ ఊళ్ళో పనికి ఎలా తప్పెట్లు కొట్టను, తప్పెట్టు నేను తప్ప కొట్టమ్మ గుడికి కెపాసిటీ ఏసు పొగలకు కానీ, మొత్త పొగలకు కానీ ఆ తప్పెట్టు కొట్టమ్మ కూడా ఓడు బయటికి రాలే. 12 రత్మయ్య నేను మేమిద్దరం కొడితే ఊర్లో పోతే ఎవడు ఊర్లేక రాముడి వారికి పోయినా ఎక్కడ పోయినా అది కెపాసిటీ తప్పితే నేను కొడతా. అదేలే. అవన్నీ మానుకుంటే, ఈసారి మానుకుంటే అప్పుడు నేను ఒక దేవుడికి పై కాదు. అలా కాదు, అలా కాదు. నేను ఎప్పుడైనా దేవుడి లోకం పోతానని నాకు తెలుసు. ఎందుకంటే అప్పటికల్లా స్వామి ఆగు, అలా ఆగు చంద్రరాజు, మీ ఇద్దరికి నేను సమాధానం చెప్తాను. నువ్వు పలాని వాక్యం చెప్తే ఆ వాక్యము నాకు తెలుసు. అయ్యి నేను పండుకుంటా పలానా వాక్యం అంటే ఇప్పుడు సరదైన కొన్ని వాక్యాలు నాకు వస్తాయి. నీటి మంచి వాక్యం నేను చెప్పిన వాక్యాలలో నేను సమాధానం చెప్తా. నేను ఒక పాట పాడమంటే పాట కూడా నాకు పాడిన ఆ పెద్ద పిచ్చి పాడుతుండు. ఆడు పాడు వచ్చు ఒక పాట పాడుతుంది. ఆ పాట పాడితే ఏ వాళ్ళకు రాళ్ళు కొట్టిన అలా కాదు. ఒక పాట పాడితే అది ఒక అందం ఉంటుంది. నాకు ఆ పాట అది కావాలి కదా. ఆ పాట నువ్వు పాడితే నీ పాటకు నేను పాడతాను. సారదీయమనిలమ్మ పాడితే ఎక్కువ రాళ్ళు కొట్టినట్టు కనిపించి పాడుతుంది. అది ఊళ్ళో అయినా ఎవరైనా అది అందంగా అందంగా నాకు మైక్ ఇచ్చే పని లేదు. నేను సరే మానుకొని నేను బాధపడతా. అయిపోయిందా?
కాదు రాదా తప్పకుండా తప్పడేంది ఆడ తీసిందా అయిపోయిందా పిలుస్తున్నా లాస్ట్ బిల్ వచ్చాయా ఈ తప్పడంటే నాయను ఏ తప్పటే అందరూ వచ్చినట్టేనా నేను వస్తాది ఏ అల్లు 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 నేను తప్పటి తీసుకొని నేను వస్తావా నేను వస్తా చాయ్ నేను వస్తా చాయ్ నేను వస్తా తప్పటే తప్పటి